నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. ధర్మారం ఊర చెరువులో చేపల మృతి. మరి ఈ పాపం ఎవరిది? ఎండ తీవ్రతకు చేపలు చనిపోయి ఉంటాయని కొందరంటుంటే, లేదు ఎవరో విష ప్రయోగం చేసి ఉంటారని మరికొందరంటున్నారు. కాదు మురికి కాలువ నీరు స్వచ్ఛమైన చెరువులోకి చేరి కలుషితం కావడం వల్లే చేపలు చనిపోయి ఉంటాయని మరికొందరి వాదన. కారణం ఏదైతేనేం స్వచ్ఛమైన చెరువులో జీవించాల్సిన చేపలు తెల్లవారేసరికి ప్రాణాలు వదిలి పైకి తేలాయి. ఇంతకీ చేపల చావుకి కారణం ఏమిటి? ఈ పాపం మూట కట్టుకున్నది ఎవరు? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఊర చెరువులో చేపలు మృతి చెందిన ఘటన మండల వ్యాప్తంగా కలకలం రేపుతుంది. తెల్లవారేసరికి వందలాది చేపలు ప్రాణాలు కోల్పోయి నీటిపై తేలడం చూసిన మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఊర చెరువు మీద 100కు పైగా మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు 3 క్వింటాల నుండి 10 క్వింటాల వరకు చేపలు చనిపోయి ₹1,00,000 వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. అయితే చేపలు ఎలా చనిపోయాయి అనే విషయం మాత్రం అంతు చిక్కడం లేదు. చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చెరువు పక్కనే ఉన్న బీసీ కాలనీతో పాటు చెరువు సమీపంలోని ఓ పాఠశాల నుండి మురికి నీరు పూర్తిగా చెరువులోకి వెళ్తుంది. దీంతో స్వచ్ఛమైన చెరువు నీరు కలుషితమై చేపలు చనిపోయి ఉంటాయని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువ నీరు చెరువుల్లోకి రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఊర చెరువును కలుషితం కాకుండా చూడాలని మత్స్యకారులు అధికారులను వేడుకుంటున్నారు. కాగా చనిపోయిన చేపలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు గుమ్మల సతీష్. ధర్మారం ఊరగొండ చెరువు ఇంచుమించు 3 క్వింటాల నుండి 10 క్వింటాల లోపు చనిపోయాయి. ఒక చేప మినిమం 5 కిలోలు 6 కిలోల నుండి ఉన్నది. ప్రస్తుతానికి చేప మరి రోగం వచ్చిందా తెలియదు, మన మందు గిట్లా కలిసిందా తెలియదు. గట్టి నీళ్ళు అయితే వస్తున్నాయి, మరి దానివల్ల ఇట్లా చనిపోయినాయా తెలియదు. ఈ చెరువు మీద ఇంచుమించు ఒక 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 2 సంవత్సరాల నుండి చేపలు పట్టలేదు, మత్తడి దిగిపోయాయి. ఇక దీన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చెరువు మీద 100 కుటుంబాలు బతుకుతున్నాయి. వారికి జీవనాధారం ఇదే చెరువు కాబట్టి ఇక ప్రభుత్వం చూసి సాయం చేయాలని కోరుకుంటున్నాం. నష్టపరిహారం. ప్రజా సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ సత్య పోరాటంలో ముందుంటున్నటువంటి అంకుశం ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.